సో, ఈరోజు నేను ఒక న్యూస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితమే వచ్చిందది. 9 ఓల్డ్ గర్ల్ డైస్ డ్యూ టు డెంటల్ అనెస్థీషియా అని వచ్చింది. మీరు చూసే ఉండుంటారు. దాని అర్థం ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయి డెంటల్ అనెస్థీషియా అంటే దంత వైద్యానికి సంబంధించిన మత్తు ఏదైతే ఉందో, ఆ మత్తు ద్వారా అమ్మాయి చనిపోయిందని ఒక న్యూస్ వచ్చింది. నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే, డెంటిస్ట్రీలో అంటే దంత వైద్యం ఏదైతే చేస్తామో, దీంట్లో 2 అనెస్థీషియాలు వాడతారు. యూజువల్‌గా సారీ. ఒకటి జనరల్ అనెస్థీషియా మీకు ఎలాగో తెలుసు. జనరల్ అనెస్థీషియా అంటే మొత్తం హోల్ బాడీకి అనెస్థీషియా ఇస్తారు. ఇంకొకటి లోకల్ అనెస్థీషియా అంటే ఏ ఏరియాలో అయితే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామో అదే ఏరియాలో ఇస్తారు. నోట్లో అంటే నోట్లో. మరి అమ్మాయికి ట్రీట్మెంట్ చేయడానికి మరి జనరల్ అనెస్థీషియా ఇచ్చారో మనకు తెలీదు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు. డెంటల్ అనెస్థీషియా ఇస్తుంటే చనిపోతున్నారంట. సో, మేమింక వెళ్ళము. మా పిల్లల్ని పంపించవు అన్న అపోహలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే యూజువల్‌గా లోకల్ అనెస్థీషియానే ప్రిఫర్ చేస్తారు డెంటిస్ట్రీకి జనరల్ అనెస్థీషియా కంటే కూడా. సో, ఒక ఇన్సిడెంట్స్ జరిగింది అని చెప్పి మనం ప్రతి ట్రీట్మెంట్‌కి దూరంగా ఉండడం మంచిది కాదు. ఇది నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనుక ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. క్లారిఫై నేను చేస్తాను. ఓకే. థాంక్ యూ.